సో వెల్కమ్. మనం ఈరోజు నిమి మాక్ టెస్ట్లో ఒక టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాము, ఆన్సర్స్ కూడా చూద్దాము. అది ఎట్లా వచ్చినాయి, ఎట్లా పెట్టాలి ఆప్షన్స్ అనేవి, దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో, మనం రోబోటిక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అవే క్వశ్చన్స్ ఉంటాయి, చాలా సింప్లిస్టిక్ క్వశ్చన్స్. మీరు ఏంటంటే జాగ్రత్తగా చదివి ఆన్సర్స్ అనేవి పెట్టాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, నేమ్ ద కాంపోనెంట్స్ విచ్ ప్రొవైడెడ్ ఇన్ రోబోట్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిస్ మోటార్ ఫెయిల్యూర్. సో అక్కడ ఏమన్నాడు, ఒక కాంపోనెంట్ అంట. రోబో ఒకవేళ మనకి సర్వో మోటార్స్ ఉన్నాయి కదా, అవి ఫెయిల్ అయితే రోబోని ఆపడానికి ఒకటి ఉందంట, టు అవాయిడ్ యాక్సిడెంట్స్. అది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూడండి, ఫస్ట్ కంట్రోల్ ప్యానల్ ఉంది, సెకండ్ కేబుల్ డక్ట్ ఉంది, లిమిట్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్ బి చూడండి, కేబుల్ డక్ట్ అని ఉంటుంది. కేబుల్ డక్ట్ అంటే ఏంటిది, అక్కడ వైర్ల చుట్టూ ఒకటి ఆ, కింద ఉంటుంది కదా, దాన్ని డక్ట్ అంటాం అనమాట. దాంట్లో అన్ని వైర్స్ ఉంటాయి. సో దాన్ని మనం డైరెక్ట్ ఏం చేయడానికి ఉందా, లేదు. కంట్రోల్ ప్యానల్ తోటి ఏం చేస్తావు, కంట్రోల్ చేస్తావు. ఇక్కడ విచ్ ప్రొవైడెడ్ ఇన్ రోబో టు అవాయిడ్ యాక్సిడెంట్స్ అన్నాడు కాబట్టి లిమిట్స్ అనేటివి ఉంటాయి. లిమిట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు రోబో అనేది ఆ, కిందికి తీసుకురావాలన్నా కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే కొద్ది వరకే రోబో అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఒకవేళ యాక్సిస్ మోటార్ ఫెయిల్యూర్ అయితే మనం లిమిట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఆన్సర్ ఇస్ లిమిట్స్. నెక్స్ట్ చూడండి, ద అదర్ నేమ్ ఫర్ ఆఫ్ రెక్టాంగులర్ కోఆర్డినేషన్. ఇప్పుడు రెక్టాంగులర్ మనకి టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఇది చూడండి, డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. అంటే జాయింట్ కోఆర్డినేటు, రోబోని రెక్టాంగులర్గానే మూవ్ చేయడానికి కార్టీషియన్ కోఆర్డినేటు, అండ్ టూల్ దగ్గర యాక్సెస్ చేంజ్ చేసుకోవడానికి టూల్ కోఆర్డినేటు, ఇంకా మనకి ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి యూజర్ కోఆర్డినేట్. ఇట్లా మనకి డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇక్కడ రెక్టాంగులర్ పెడతాం కదా, రెక్టాంగులర్. ఈ రెక్టాంగులర్ దానికి ఇంకో పేరు ఏంటిది అని క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఇంకో దానికి ఈ పేరు ఏంటి అంటే కార్టీషియన్ కోఆర్డినేట్. ఓకేనా. రెక్టాంగులర్ కోఆర్డినేట్నే మనం కార్టీషియన్ కోఆర్డినేట్ అని కూడా అంటాం. సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టు రొటేట్ ద బేస్ ఆఫ్ ద రోబోట్ విచ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈస్ యూజ్. బేస్ అంటే ఏంటి, బేస్ అంటే కింద ఉండేది. అంటే మన రోబో అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, కింద కింద ఒక ఫిక్స్డ్ ఉంటుంది కదా, ఫిక్స్డ్ దానికి మనకు దానిపైన రోబో అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. సో కింద బేస్ అంటే ఆ, అప్పుడు మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా, నడుము టైప్ అన్నమాట. సో కింద చేయడానికి ఏమిటి, ఎస్ ప్లస్ ఎస్ మైనస్ నొక్కితే ఏమవుతుంది, రోబో అనేది లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది కదా. సో ద టు రొటేట్ ద బేస్ ఆఫ్ ద రోబోట్కి ఏం యాక్సిస్ వాడతాం, ఎస్ యాక్సిస్ కదా, ఎస్ ప్లస్ ఎస్ మైనస్. ఓకేనా. టీ అంటే మీకు ఏం చెప్పిన ట్విస్ట్, ఇంకా ఎల్ అంటే లోయర్ ఆర్మ్, బి అంటే బెండ్, ఇట్లా ఉన్నాయి కదా. సో అవన్నీ ఏం కాదు, ఎస్ యాక్సిస్ బేస్ ఆఫ్ ద రోబోట్ని రొటేట్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ లిమిట్స్ ఆర్ దేర్ ఇన్ ద రోబోట్. రోబోకి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ, మన మన రోబోలోనైతే రెండు లిమిట్స్ ఉంటాయి. ఇన్ విచ్ మోడ్ వి విల్ టెస్ట్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇన్ విచ్ మోడ్, ఏ మోడ్లో మనం ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్లే మోడ్ ఉందనుకో, ప్లే మోడ్లో నువ్వేం చేస్తావు, డైరెక్ట్ ఆ రోబోని ప్రోగ్రామ్ ఉంది ప్లే చేస్తావు. ప్లే చేస్తే వెల్డింగ్ అయితే వెల్డింగ్, పిక్ అండ్ అయితే పిక్ అండ్ ప్లేస్, డైరెక్ట్ గ్రీన్లో అవుతుంది, కీ ఆన్ చేస్తావు. దే మోడ్లో అంటే నార్మల్ ప్లే మోడ్లో. అదే ప్రోగ్రామ్ని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటర్లాక్ ప్లస్ టెస్ట్ స్టార్ట్ అనేది టీచ్ పెండెంట్లో బటన్స్ ఉన్నాయన్నమాట. ఇది టీచ్ పెండెంట్ కదా. ఇక్కడ ఒకటి ఇంటర్లాక్ అనేది ఉంటుంది, ఇక్కడ టెస్ట్ స్టార్ట్ అనేది ఉంటుంది. ఆ రెండు బటన్స్ నొక్కితే నీకు ఇక్కడ గ్రీన్ అనేది వెలుగుతుంది అనమాట. అప్పుడు ఇది కీ అనేది నీకు టీచ్ మోడ్లోనే ఉంటుంది. ఓకేనా. మోడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే టీచ్ మోడ్లో మనం ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తాం. అంటే మనం ఏదైతే కమాండ్స్ ఇస్తామో ఫార్వర్డ్ నొక్కి కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటాం కదా. దాని తర్వాత మన ప్రోగ్రామ్ అనేది మొత్తం అయిన తర్వాత ఇంటర్లాక్ ప్లస్ టెస్ట్ స్టార్ట్ నొక్కుతాం కాబట్టి టీచ్ మోడ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ టూల్ ఫైల్స్ కెన్ బి రిజిస్టర్డ్ ఇన్ టూల్ కోఆర్డినేట్. టూల్ కోఆర్డినేట్ లో మనం అన్ని ప్రోగ్రామ్స్ చేయలేదు, కాకపోతే ఇది గుర్తుంచుకోండి, 64 ఫైల్స్ అనేది మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రోగ్రామ్స్ 65 టూల్ ఫైల్స్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టంలో మనకు రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఇది యాక్సిస్ కదా, XYZ. ఇక్కడ యూ అని ఉంది. యూ అంటే ఏంటి, యూ అంటే మీకు ఏమని చెప్పిన రోబోలో యూ అంటే యూజర్. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ఫిగర్లో
జాయింట్ కోఆర్డినేట్ అంటే జాయింట్లో డైరెక్ట్ నీకు మ్యానిపులేటర్ ఉంటుంది అనమాట. మన రోబో ఉంటుంది ఇట్లా సింబల్. కార్టీషియన్ అంటే రెక్టాంగులర్ అని చెప్పిన ఇట్లా రెక్టాంగులర్ ఉంటుంది. టూల్ అంటే మనకి పిక్ అండ్ ప్లేస్కి సంబంధించిన ఎండ్ ఎఫెక్టార్ అంటే గ్రిప్పర్ అనేది ఉంటుంది టూల్ కోఆర్డినేట్లో. ఈ సిలిండ్రికల్ కోఆర్డినేట్ మన దాంట్లో లేదు. యూజర్ కోఆర్డినేట్కి యూ. యూ అంటే యూజర్, యూ ఫర్ యూజర్, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ లాగా యూ ఫర్ యూజర్. ఓకేనా? అంటే యూ ఉంది కాబట్టి యూజర్ కోఆర్డినేట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ కోఆర్డినేట్ సిస్టమ్ రోబోట్ కెన్ వర్క్ విత్ డిఫరెంట్ ఫిక్చర్స్ ఆర్ వర్కింగ్ సర్ఫేస్ హ్యావింగ్ డిఫరెంట్ పొజిషన్స్. ఇప్పుడు మన రోబో నార్మల్గా చూస్తే ఏంటి, ఒక ఫిక్స్డ్ మనకి వెల్డింగ్ టేబుల్ ఉంది, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టుకొని చేసుకోవాలి. అదే నువ్వు ఇండస్ట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో గోడకి దానికి దీనికి వెల్డింగ్ ఒకవేళ నీకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా మన వర్క్షాప్లో వెల్డింగ్ ఎట్లా చేస్తాం, టేబుల్ మీద చేస్తాం. అంటే ఫిక్స్డ్ ప్లేస్ ఉంటుంది, రెక్టాంగులర్ కోఆర్డినేట్లో పెట్టుకొని మీరు వెల్డింగ్ అట్లా చేస్తారు. అదే యూజర్ కోఆర్డినేట్ సిస్టంలో పెట్టుకుంటే అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విత్ డిఫరెంట్ ఫిక్చర్స్ ఆర్ వర్కింగ్ సర్ఫేస్ హ్యావింగ్ డిఫరెంట్ పొజిషన్స్, అంటే వేరే వేరే పొజిషన్స్లో మనం ఒక వర్క్ పీస్ పెట్టినప్పుడు ఏ కోఆర్డినేట్ వాడతాం. ఏ కోఆర్డినేట్ అంటే ఇప్పుడు టూల్ కోఆర్డినేట్ ఓన్లీ టూల్ తిప్పడానికి దానికి దీనికి వాడుకుంటాం. అదే యూజర్ కోఆర్డినేట్ అనుకో, యూజర్ అంటే మనకి ఇష్టం వచ్చినట్టు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మనం వెల్డింగ్ ఇంకెక్కడ చేయాలి అంటే రొటేషన్ డిఫరెంట్గా ఉందనుకో, సర్క్యులర్గా ఉందనుకో, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటే ఏం చేస్తాం, యూజర్ కోఆర్డినేట్ వాడుకుంటాం. సో ఆన్సర్ ఈస్ యూజర్ కోఆర్డినేట్. ఇక్కడ చూడండి నైన్త్ క్వశ్చన్. ద రొటేషనల్ డైరెక్షన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్. రొటేషనల్ డైరెక్షన్స్ అంటే ఏంటి? రొటేషన్ అంటే ఏంటి? తిరగడాన్ని రొటేషన్ అంటాం. అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ నొక్కితే ముందుకు వస్తుంది రో, వై మైనస్ వై ప్లస్ నొక్కితే సైడ్కి పోతుంది కదా, ఇటు ఇటు తిరిగి అటు తిరిగి. సో అది ఏ సిస్టమ్ అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో మీకు చెప్పిన ఇట్లా మనం ఈ వేళ్ళు పెట్టి ఎక్స్ వై జెడ్, ఇగో రైట్ హ్యాండ్ కార్టీషియన్ సిస్టమ్ అంటే ఒకరోజు ఒకటి ఎక్స్ యాక్సిస్ అయితే ఇంకోటి దానికి పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ తోటి వై యాక్సిస్ ఉంటుంది, ఇంకో దిక్కు జెడ్ యాక్సిస్ అంటే ఎక్స్ వై జెడ్ ఏంటంటే దిక్కులు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి పైకి అనమాట. సో ఇదేం సిస్టమ్? రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ కార్టీషియన్ సిస్టమ్. ఇట్లా వాడతాం మనం. లెఫ్ట్ హ్యాండ్ అనేది ఉండదు జనరల్గా ఇక్కడ ఉండదు లెఫ్ట్ హ్యాండ్ రూల్, అట్లా ఇట్లా ఉండదు. మనకి రోబోలో మనకి సిలబస్లో ఉంది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనమాట. చూడు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకేనా? ఇక్కడ మీరు రైట్ హ్యాండ్ కార్టిసియన్ సిస్టమ్ అంటే మళ్ళీ అది డిఫరెంట్ అవుతుంది. మనం రైట్ హ్యాండ్ థంబ్ రూలే వాడతాం అనమాట. మీరు రైట్ హ్యాండ్ తంబుతోటి కదా మనం చూసేది, తంబు గుర్తుంచుకోండి, కార్టిసియన్ గుర్తుంచుకోవద్దు ఈ క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రోబోట్? ఓకేనా? ఎన్ని కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని కోఆర్డినేట్లు ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇమేజ్ చూడండి, ఇక్కడ చూపిస్తా. ఇగో 1 2 3 4 5 6 జాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, టూల్ కోఆర్డినేట్, యూజర్ కోఆర్డినేట్, ఇంకా టీచింగ్ లైన్ కోఆర్డినేట్. ఎన్ని? 1 2 3 4 5 6. మీకు ఈ వీడియో మరీ స్పీడ్ అనిపిస్తే మీరు స్లోగా పెట్టుకోండి, లేకపోతే ఆపుకుంటూ ఆపుకుంటూ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ టర్నింగ్ ఆన్ ద కంట్రోలర్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ ఏ, ఈ టెస్ట్ రాసిన వాళ్ళు ఏం చేసారంటే ఆప్షన్ ఏ పెట్టారు. క్వశ్చన్ సరిగా చదివిలో లేదో. క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ టర్నింగ్ ఆన్ ద కంట్రోలర్ అంటే ఆన్ కంట్రోలర్ని ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ ఏముంది? టర్న్ ఆన్ ద మెయిన్ సప్లై. అంటే ఆల్రెడీ కంట్రోలర్ ఆన్ చేసినామంటే మెయిన్ సప్లై ఆన్ చేస్తేనే, కాబట్టి ఆప్షన్ ఏ అనేది తప్పు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి ఏముంది? ఆప్షన్ బి ఏముంది? టర్న్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్. ఆల్రెడీ నీకు ట్రాన్స్ఫార్మర్ నుంచే కంట్రోలర్కి పవర్ వస్తుంది, కాబట్టి ఇది కూడా తప్పు, బి తప్పు. టర్న్ ఆన్ ద వెల్డింగ్, డైరెక్ట్ వెల్డింగ్ ఆన్ చేస్తావు నువ్వు కంట్రోలర్. తర్వాత ఏం చేయాలి? టీచ్ పెండెంట్ని ఆన్ చేయాలి. టీచ్ పెండెంట్ని ఆన్ చేస్తేనే మనకి రోబో అనేది జాగింగ్ అయినా ఇంకేదైనా చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈ సి. ఏం లేదు, క్వశ్చన్ కొంచెం ఫోకస్గా జాగ్రత్త చదవండి. ఇక్కడ చూడండి 12th క్వశ్చన్.
ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ ఏముంది? వెల్డింగ్ టార్చ్ ఉంది. ఇది ఏం కోఆర్డినేట్? టీచింగ్ లైన్ కోఆర్డినేట్. ఇక్కడ ఫిగర్ చూడండి. జాయింట్ కోఆర్డినేట్కి ఏమో మ్యానిపులేటర్ ఇట్లా రోబో సింబల్ ఉంటుంది, కార్టీషియన్కి ఏమో ఇట్లా బాక్స్ ఉంటుంది, టూల్కి ఏమో ఇట్లా మన గ్రిప్పర్ ఉంటుంది, గ్రిప్పర్ టూల్, సిలిండ్రికల్ ఏమో ఇట్లా ఇట్లా ఉంటుంది యూజర్. ఇది టీచింగ్ లైన్ కోఆర్డినేట్. నీకు టీచింగ్ లైన్ కోఆర్డినేట్లో వెల్డింగ్ సంబంధించిన అదేంటి వెల్డింగ్ గన్ అనేది ఉంటుంది అనమాట టీచింగ్ లైన్ కోఆర్డినేట్లో. నెక్స్ట్, విచ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇస్ డిఫైన్డ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద టూల్. టిప్ ఆఫ్ ద టూల్ మీద ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అవుతుంది? ఇక్కడ ఏముంది? టూల్ అని ఉంది. ఇక్కడ దీంట్లో ఏమైనా టూల్ ఉందా? చూడండి, టూల్ కోఆర్డినేట్ సిస్టమ్, అంతే కదా. టిప్ ఆఫ్ ద టూల్ కాడ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ వాడతాం? టూల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ చూడండి, టూల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎందుకు? టూల్ దగ్గర మనం డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవడానికి వాడతాం. సో టూల్ కోఆర్డినేట్, టూల్. మీకు ఎప్పుడైనా కొన్ని క్వశ్చన్స్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఇక్కడ ఒక వర్డ్ ఉంటే అది ఆన్సర్ అదే అవుతుంది. సో అప్పుడప్పుడు మీరు టెక్నిక్ కూడా వాడచ్చు. హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డూ రోబోట్ హ్యావ్? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎన్ని యాక్సెస్ ఉన్నాయో అంత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది బై డిఫాల్ట్. మనకి ఏముంది? SLURBT, అవునా? SLURBT. ఇమేజ్ చూపిస్తా. SLURBT ఎక్కడుంది? SLURBT చూద్దాం. ఫస్ట్ అది అది బేసిక్ క్వశ్చన్ అనమాట. నేను ఇమేజెస్ వెతుకుతున్నా, చూడండి. SLURBT ఇక్కడ చూడండి. SLURBT ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఆ, ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. మీరు ఇమేజెస్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఎస్ అంటే మనకి టీచ్ పెండెంట్ మీద ఎన్ని ఉంటాయి బటన్స్? ఇక్కడ SLU ఇట్లా ఉంటాయి కదా, వాటిని మనం SLURBT కాబట్టి మనకి 6 ఉంటాయి అన్నమాట. ఏంటి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి? మూమెంట్ అన్నమాట. ఎన్ని డిగ్రీస్ అంటే 6. SLURBT. సాఫ్ట్వేర్ లిమిట్స్ కెన్ అడ్జస్టెడ్ ఇన్ కొన్ని ఆ, అంటే అడ్జస్ట్ ఇక్కడ మనం రోబోలో అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తామని ఉంటుంది. సాఫ్ట్వేర్ లిమిట్స్ అంటే సాఫ్ట్వేర్ సంబంధించింది కదా. నువ్వు సాఫ్ట్వేర్ సంబంధించింది నువ్వు దేనితో కంట్రోల్ చేస్తావు అంటే కంప్యూటర్లోనైతే అదేంటి కీబోర్డ్ తోటి మనం ఆ సాఫ్ట్వేర్ కోడ్ కొట్టడం అట్లా ఇట్లా చేస్తాం. అదే లోగోలో ఏం చేస్తాం? టీచ్ పెండెంట్ని వాడతాం. సో సాఫ్ట్వేర్ లిమిట్స్ కెన్ అడ్జస్టెడ్ ఇన్ టీచ్ పెండెంట్. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లో మనం అడ్జస్ట్ చేయడానికి ఏమి ఉండదు. కంట్రోల్ ప్యానెల్లో కొంచెం స్పీడ్, కరెంటు వాటికి సంబంధించిన కంట్రోల్ ప్యానెల్లో ఉంటాయి, సో చేయలేము. కంట్రోలర్లో ఆబ్వియస్గా నీకు కంట్రోలర్లో సాఫ్ట్వేర్ సంబంధించింది ఏమి ఉండదు. ఎందుకంటే మనం రోబోని ఆ, కొన్ని బటన్స్ ఉంటాయి. ఆన్ బటన్ ఉన్న టీచ్ అదేంటి ఎమర్జెన్సీ రిలీజ్. కాబట్టి సాఫ్ట్వేర్ లిమిట్స్ కెన్ అడ్జస్టెడ్ ఇన్ టీచ్ పెండెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది మళ్ళీ వస్తుంది. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది కదా మనకి, దీంట్లో ఏముంది? మ్యానిపులేటర్ ఉంది కదా, ఇది మ్యానిపులేటర్ కదా. అంటే ఇక్కడ ఈ ఇమేజ్ జాయింట్ కోఆర్డినేట్ అనమాట. ఇది కోఆర్డినేట్, జాయింట్ కోఆర్డినేట్. సో ఆన్సర్ ఈస్ జాయింట్ కోఆర్డినేట్ డైరెక్ట్. ఇన్ విచ్ మోడ్ వి విల్ క్రియేట్ ఆర్ ఎడిట్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ చేస్తావు, ఏ మోడ్లో చేస్తావు? ఎప్పుడైనా మనం టీచ్ మోడ్లోనే చేస్తాం. ఎందుకంటే మనం టీచ్ అంటే ఏంటి చెప్పడం. మనం రోబోకి చెప్తున్నాం అన్నమాట. ఏమని చెప్తున్నాం? ప్రోగ్రామ్ ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ దగ్గరికి మనం రోబోని జాగ్ చేసి ఇన్సర్ట్ ఎంటర్ నొక్కుతాం. ఏ మోడ్లో ఎక్కుతాం? టీచ్ మోడ్, అంతే కదా. టీచ్ మోడ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉంటాయి కదా, టీచ్ మోడ్, ప్లే మోడ్ అండ్ రిమోట్ మోడ్. సో ఇక్కడ ఇది మన మోడ్ స్విచ్ బటన్ ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ కీ ఇటు తిప్పితే ఇది టీచ్ మోడ్, ఇది ప్లే మోడ్, థర్డ్ది రిమోట్ మోడ్. అంటే మన మన టీచ్ పెండెంట్కి ఇక్కడ కీ ఉంటుంది కదా, టీచ్ మోడ్, ప్లే మోడ్, రిమోట్ మోడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ వ్రిస్ట్ యాక్సిస్ హ్యావ్ ఇన్ జాయింట్ కోఆర్డినేట్? ఎన్ని వ్రిస్ట్ యాక్సిస్ ఉంటాయి? వ్రిస్ట్ అంటే ఏంటి? వ్రిస్ట్ అంటే మనకి హ్యాండ్కి ఉండేది వ్రిస్ట్ జనరల్గా. ఓకేనా? వ్రిస్ట్, వ్రిస్ట్ అంటే ఏంటి? చెయ్యి. ఓకేనా? ఇక్కడ మరి రోబోలో వ్రిస్ట్ అంటే ఏంటి? రోబోలో వ్రిస్ట్ అంటే టూల్ అనమాట. టూల్కి ఎన్ని ఉంటాయి? RBT కదా. RBT అంటే రొటేషన్, బెండ్, ట్విస్ట్. ఇక్కడ చూడండి, ఇమేజ్ చూపిస్తా.
దీంట్లో లేదు, ఇంకో దాంట్లో ఉంటుంది, చూద్దాం. సో ఈ ఫిగర్స్ అన్ని మీరు కాన్సన్ట్రేటెడ్ పెట్టి చదివితే మీరు ఆన్సర్స్ అనేవి చేయవచ్చు అనమాట. దీని ఎంసీక్యూ ఏదైతే మనకి ఎగ్జామ్లో, మీ ఎగ్జామ్లో అడుగుతున్నారో అది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇదేం కోఆర్డినేట్ సిస్టమ్? ఇంతకుముందే ఈ దాంట్లోనే కోఆర్డినేట్ సిస్టమ్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. మన టీచ్ పెండెంట్ మీద కోఆర్డినేట్ సిస్టమ్ బటన్ నొక్కితే ఏదైతే వస్తుందో మారుతాయో, ఒకటి జాయింట్, ఇంకోటి రెక్టాంగులర్, ఇంకోటి సిలిండ్రికల్, ఇంకోటి టీచింగ్ లైన్ కోఆర్డినేట్, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? సిలిండర్ లాగా సర్కిల్ ఉంది కదా. సో ఇది సిలిండ్రికల్ కోఆర్డినేట్. ఎందుకు అంటే జాయింట్ కోఆర్డినేట్లు ఎట్లా ఉంటుంది? జాయింట్ కోఆర్డినేట్లు ఇట్లా మ్యానిపులేటర్ ఉంటుంది. టీచింగ్ లైన్ కోఆర్డినేట్లో నీకు వెల్డింగ్ గన్ ఉంటుంది సింబల్. యూజర్ కోఆర్డినేట్లో యూ ఉంటుంది. మిగతాది ఏముంది అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్ ఉంది. చూడండి, సిలిండ్రికల్ కోఆర్డినేట్ అంటే ఇట్లా ఉంటుంది. యూజర్ అంటే యూ ఉంటుంది. టీచింగ్ లైన్ అంటే వెల్డింగ్ గన్ ఉంటుంది. టూల్ కోఆర్డినేట్ అంటే ఇట్లా మనకి ఎండ్ ఎఫెక్టర్ అంటే గ్రిప్పర్ లెక్క ఉంటుంది అనమాట చూడడానికి. కార్టీషియన్ అంటే రెక్టాంగులర్ ఉంటుంది. జాయింట్ కోఆర్డినేట్లో మ్యానిపులేటర్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మాక్సిమం రొటేషన్ ఆఫ్ బి యాక్సిస్ ఇన్ రోబోటిక్స్. బి యాక్సిస్ అంటే ఏంటి? బి అంటే బెండ్ కదా. ఎన్ని ఉంటాయి రొటేషన్స్ అంటే +or -150 mm అంత బెండ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే దానికి ఫుల్గా బెండ్ అయితే, ఫుల్ బెండ్ అవ్వలేదు, ఎందుకంటే లోపల మనకి పైప్స్ కానీ, న్యూమాటిక్ పైప్స్ కానీ, ఇంకా వైర్లు కానీ అవి ఇవి ఉంటాయి. రోబో ఎప్పుడైనా ఫుల్గా 360 degrees తిరగదు మనకి. ఆ, ఎంత రొటేషన్ అంటే +or -150 degrees. 150 అంటే ఎంత? టోటల్ తిరిగితే 180 కదా, మనకి 150 తిరుగుతుంది. ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది ఏముంది? రెక్టాంగులర్ ఉంది కాబట్టి రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సింబల్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే. ఇక్కడ ఏముంది మనకి? చూడ్డానికి ఎట్లుంది? గ్రిప్పర్ లాగా ఉంది. గ్రిప్పర్ లాగా ఉంటే ఏ కోఆర్డినేట్? ఇప్పుడు నీకు టీచింగ్ లైన్ కోఆర్డినేట్లో ఏమో వెల్డింగ్ గన్ ఉంటుంది. కార్టీషియన్ లైన్ ఏమో రెక్టాంగులర్ షేప్ ఉంటుంది. యూజర్ కోఆర్డినేట్లో ఏమో యూ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? టూల్ కోఆర్డినేట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లీనియర్ డైరెక్షన్ ఆఫ్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ రిప్రజెంటెడ్ బై. లీనియర్ డైరెక్షన్ ఆఫ్ కోఆర్డినేట్, లీనియర్ అంటే స్ట్రేట్ డైరెక్షన్, మనకి ఎట్లా చూపిస్తామంటే రైట్ హ్యాండ్ కార్టీషియన్ సిస్టమ్ చూపిస్తాం. ఓకేనా, ఇక్కడ లీనియర్ అన్నారు కాబట్టి రైట్ హ్యాండ్ కార్టీషియన్ సిస్టమ్ చూపిస్తాం. ఇక్కడ ఫిగర్ చూడండి, చూపిస్తాం. మన నార్మల్ కోఆర్డినేట్ అంటేనేమో మనకి ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడతాం అనమాట XYZకి. బట్ ఇక్కడ రైట్ హ్యాండ్ కార్టీషియన్ సిస్టమ్ ఏంటంటే XYZ ఇట్లా వాడతాం. సో గుర్తుంచుకోండి, రైట్ హ్యాండ్ కార్టీషియన్ సిస్టమ్ ఫర్ లీనియర్ డైరెక్షన్ ఆఫ్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు జాగ్ ద రోబోట్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్. ఇక్కడ ఏమన్నాడు? జాగ్ అన్నాడు. ఇక్కడ జాగింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏ మెథడ్ వాడతాం? జాగింగే కదా. మనం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రోబోని తిప్పుదాం అనుకుంటున్నాం. ఓకేనా, జస్ట్ తిప్పడం అంటే ఏం చేస్తాం? జాగింగ్ చేస్తాం. సో ఆప్షన్ ఏ జాగింగ్. రన్నింగ్ చేస్తామా? రన్నింగ్ కాదు కదా, మనకు రన్నింగ్ అనేది ఉండదు. ప్లే మోడ్, టీచ్ మోడ్, రిమోట్ మోడ్ ఉంటుంది కానీ రన్నింగ్ ఉండదు. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఒకదానికి ఇంకోటి కోఆర్డినేట్ చేసుకోవడం కోఆర్డినేట్ సిస్టమ్. మోషన్ టైప్ అంటే ఏంటిది అంటే రోబో ఎట్లా తిరుగుదాం అనుకుంటుంది అంటే మూవ్ ఎల్లా అంటే లీనియర్ గానా, మూవ్ సి అంటే సర్క్యులర్ గానా, మూవ్ ఎస్ అంటే ఎస్ షేప్లనా, అవునా, అట్లా తిరుగుదామా అని. మూవ్ చే అంటే షార్టెస్ట్ పాత్, అది కాదు కదా. విచ్ మెథడ్ ఈజ్ యూజ్ టు జాగ్ చేయడానికి ఏ మెథడ్ ఈజ్? జాగింగ్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ కోఆర్డినేట్ సిస్టమ్ ద మ్యానిపులేటర్ మూవ్స్ టు ద XYZ డిఫైన్డ్ విత్ ద టిప్ ఆఫ్ టూల్. ఇక్కడ ఏముంది క్వశ్చన్లో? ఆరమా చూడండి, టిప్ ఆఫ్ ద టూల్ అని ఉంది. టిప్ ఆఫ్ ద టూల్ అంటే ఏంటిది? టూల్ కదా. టిప్ ఆఫ్ ద టూల్ అంటే టూల్ ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడుంది టూల్? ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉంది కాబట్టి టూల్ కోఆర్డినేట్. డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ పైన కింద ఏమన్నా మ్యాచ్ అయితే పెట్టేసేయండి. అది మోస్ట్లీ 90% కరెక్ట్ అవుతుంది ఆన్సర్.
సో టిప్ ఆఫ్ ద టూల్ తోటి ఏది డిఫైన్ చేస్తాం? టూల్ కోఆర్డినేటే కదా. సో టూల్ కోఆర్డినేట్. జాయింట్ కోఆర్డినేట్ అట్లా కాదు కదా. టీచింగ్ లైన్ కోఆర్డినేట్ అట్లా కాదు కదా. కార్టీషియన్ కూడా అట్లా కాదు. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి టూల్ కోఆర్డినేట్. సో మీ మాక్ టెస్ట్లో ఇదంతా, ఈ టెస్ట్ మొత్తం మీకు ఈ సింబల్స్ తోటి ఉన్నాయి ఎక్కువ క్వశ్చన్స్. సో ఇది మీకు అర్థమైతే, అంటే ఇక్కడ ఉంది కదా మనకు ఫిగర్, ఏది ఇది, ఈ ఒక్క డయాగ్రామ్ మీరు టీచ్ పెండెంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే అన్ని క్వశ్చన్స్ 1 2 3 4 5 6, 6కి 6 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలుగుతారు. సో అది మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టెస్ట్ అనేది చూద్దాం అనమాట. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. ఆల్ ది బెస్ట్.